ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఆగస్టు 26వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. సాయంత్రం 5:33 తర్వాత ఒక వార్త మీకు అందుతుంది. ఆ వార్త ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శ్రీ భద్రకాళి అమ్మవారి జ్యోతిష్యాలం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి, డబ్బు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ఇంకా నమ్మిన స్త్రీ పురుష దూరమైన స్త్రీ పురుష వశీకరణం, ఇల్లు కుటుంబ ఆస్తి తగాదాలు, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా మా గురూజీ గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9959977350. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. వీరు జీవితాన్ని ఛాలెంజ్డ్గా తీసుకుంటారు. అలాగే ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతయే ఏ పనినైనా సరే మీరు మొదలు పెడుతూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఆగస్టు 26వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి చూస్తే గనక చాలా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ సాయంత్రం 5:33 తర్వాత ఒక వార్త మీకు అందుతుంది. అయితే చాలా కాలం నుండి కలుసుకోలేని మీ యొక్క స్నేహితులకు సంబంధించిన వార్త మీకు అందుతుంది. అంటే వారు ఎక్కడ ఉంటున్నారు, ఏ విధంగా ఉంటున్నారు, అలాగే వారి యొక్క అడ్రస్, వారితో కమ్యూనికేషన్ అనేది మీకు లేదా చాలా సంవత్సరాలు అయ్యింది. అయితే వారు మీ యొక్క నెంబర్స్ కావచ్చు, స్నేహితులు, ఫ్రెండ్స్, ఇలా ఎవరైనా సరే వారితో కాంటాక్ట్ అనేది మిస్ అయిపోయింది. వారి గురించి ఒక న్యూస్ అయితే మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం తర్వాత వారు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, అలాగే వారు ఏ పరిస్థితిలో ఉన్నారనే దాని గురించి మీడియేటర్ ద్వారా మీకు ఒక న్యూస్ అయితే అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే మాత్రం సాధారణంగా ఉన్నాయి. అయితే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న గొడవ జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారి యొక్క ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. రోజులాగానే మీ యొక్క వ్యాపారం అనేది సాధారణంగా సాగిపోతుంది. అయితే వ్యాపార జీవితానికి సంబంధించింది ఒక మంచి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. ఈరోజు మీకు కుటుంబ సభ్యుల నుండి మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. వినియోగదారుల నుండి కూడా మీరు కొన్ని ప్రశంసలు అయితే పొందుకోబోతున్నారు. అంటే మీ యొక్క వ్యాపారం గురించి వారి నోటి నుండి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. అలాగే మీ యొక్క కుంభరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని గత కొంతకాలంగా ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే గనక ఈరోజు మీకు ఒక అప్డేట్ న్యూస్ అయితే వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ రంగంలోని వారికి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా ఈరోజు మీకు దక్కుతున్నాయి. అతి త్వరలో మీరు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఈరోజు మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారికి మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.